వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? డిలీటింగ్ ఏ నోడ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూసాం, రైట్? ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం, ఓకేనా? సేమ్ 3 సిచ్యువేషన్స్ ఎట్లయితే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో మీరు చూసారో అవే 3 సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా వస్తాయి, ఓకేనా? ఫస్ట్ సిచ్యువేషన్, లిస్ట్ ఈజ్ ఎంటీ అయినప్పుడు నోడే ఉండదు. అప్పుడు ఎండింగ్లో ఇంకా మీరు ఎట్లా డిలీట్ చేస్తారు? నాట్ పాసిబుల్. ఎంటీ లిస్ట్ని మీరే కండిషన్ ఏమని రాసుకుంటారు? ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, డిలీషన్ నాట్ పాసిబుల్. సెకండ్ సిచ్యువేషన్, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్, ఒకే ఒక నోడ్ ఉంది అంటే అదే ఫస్ట్ నోడ్ అవుతుంది, అదే లాస్ట్ నోడ్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇదేనా లాస్ట్ నోడ్ కూడా, అప్పుడు ఆ నోడ్ని డిలీట్ చేసిన ఎండ్ ఆఫ్ ద లిస్ట్లోనే అంటాం కదా, అవునా? ఎట్లా చెప్తారు ఒకే ఒక నోడ్ ఉందని? ఇఫ్ హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఆ నోడ్ డిలీట్ అయిపోతుంది కాబట్టి హెడ్ని మనం ఏం చేసేయాలా? నల్. ఆ తరువాత ఫ్రీ పీటీఆర్ చేసేస్తాం. ఇది నేను మళ్ళీ ఏం చెప్పట్లేదు, లాస్ట్ వీడియోలో చెప్పిండేదే, రైటే కదా? ఒకసారి లాస్ట్ వీడియో రెఫర్ చేసిన తర్వాత ఇది చూడండి, బెటర్ ఈ 2 సిచ్యువేషన్స్ కోసం, ఓకేనా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఈ నోడ్ని నేను డిలీట్ చేయాలా? ఆ నోడ్ని డిలీట్ చేయాలంటే ఒక పాయింటర్ దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలా? లేదు కదా, అవునా? కాబట్టి ఒక పీటీఆర్ అనే పాయింటర్ని తీసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ట్రావర్స్ చేపియండి. వచ్చు కదా మనకి ఇన్సర్షన్ అట్ ఎండ్లో మనం చూసినాం, రైట్? అప్పుడు ఒక పాయింటర్ని తీసుకొని ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు మనం ట్రావర్స్ చేపించచ్చు. కండిషన్ ఏమని చెప్పింటాం? ఈ లిస్ట్ కూడా దాటిపోవాలా అంటే మనం ఏమని రాసిండాం? వైల్ పీటీఆర్ అని రాసిండాం. అప్పుడు పాయింటర్లోకి నల్ వచ్చేస్తుంది, నల్ నాట్ ఈక్వల్ టు నల్ 0 కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. ఇది కాదు మనకు కావాల్సిండేది, నల్ కాదు కావాల్సిండేది. మన పీటీఆర్ దేన్ని పాయింట్ చేయాలా? 400. అప్పుడు మన కండిషన్ పీటీఆర్ టు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అని రాసిండాం. ఎప్పుడు ఇన్సర్ట్ అట్ ఎండ్ చెప్పినప్పుడు చెప్పింటాను ఈ కండిషన్, రైట్? ఒకసారి దాన్ని కూడా చూడండి, ఓకేనా? సో లాస్ట్ నోడ్ ఎప్పుడైనా పాయింట్ చేయాలంటే ఆ అడ్రస్ నల్ అయ్యేలాగా చూసుకోవాలా. ఆ అడ్రస్ అంటే మనం దేన్ని ట్రావర్స్ చేపిస్తున్నాం? పీటీఆర్ టు అడ్రస్ అంటే ఏముంటుంది? పీటీఆర్ టు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యే వరకు ట్రావర్స్ చేయాలా, రైటే కదా? బాగుంది. అప్పుడు నాకు ఇక్కడికి ఏమని పాయింట్ ఒకవేళ ట్రావర్స్ ట్రేస్ చేద్దాం. ఇక్కడికి నాకు ఏమొచ్చింది? పీటీఆర్లోకి ఎంత వచ్చింటుంది? 400. బాగుందమ్మా. ఇప్పుడు ఫ్రీ పీటీఆర్ కొట్టేస్తే ఈ పార్ట్ని నాకు నల్ ఎట్లా చేసేసుకుంటారు? ఒకసారి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చే ఛాన్సే ఉండదు. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఫార్వర్డ్ ట్రావర్సింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది, బ్యాక్వర్డ్ ట్రావర్సింగ్ నాట్ పాసిబుల్. అప్పుడు ఈ పొజిషన్ని అంటే ఈ నోడ్ డిలీట్ అయితే ఇదే లాస్ట్ నోడ్ కావాలా? లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ నాకేం అయి ఉండాలా? నల్ అయి ఉండాలా? అదెట్లా నల్ చేస్తారు? చేయలేం, రైటే కదా? సో మనకి 2 పాయింటర్స్ కావాలా. ఒకటి దీన్ని పాయింట్ చేయాలా, ఇంకొకటి లాస్ట్ నోడ్ని పాయింట్ చేసేయాలా. అప్పుడు ఫ్రీ పీటీఆర్ కొట్టినప్పుడు ఇది డిఅలొకేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు ఈ సమ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి, నేను క్యూ అనుకుంటానా, క్యూ టు నెక్స్ట్ నేనేం చేయొచ్చు? నల్. ఎక్స్ట్రా పాయింటర్ ఎందుకు అవసరం పడుతుందో అర్థమైందా? సో ఫ్రీ పీటీఆర్ కొట్టేయచ్చు, అక్కడికి లాస్ట్ నోడ్ డిలీట్ అవుతుంది. బట్ డిలీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ నోడ్ అడ్రస్ పార్ట్ నాకు నల్ చేయాలంటే ఏదో ఒక పాయింటర్ దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలా కదా? నేమ్స్ ఉండవు కదా, డైనమిక్ మెమరీ అలొకేషన్ కదా. కాబట్టి ఫస్ట్ మనకి 2 పాయింటర్స్ అవసరం పడతాయి, ఓకేనా? సో నేనేమేమి అనుకుంటానా? ఒకటి పీటీఆర్ అనుకుంటానా, ఇంకొకటి క్యూ అని అనుకుంటానా, ఓకేనా? రైట్. సరే చూడండి ఎలా ట్రావర్స్ చేపియాలో. మన కండిషన్ ఏం చెప్పినాం? వైల్ ఫస్ట్ పీటీఆర్లోకి హెడ్ని స్టోర్ చేసిందల్లా, రైటే కదా? అది మనం స్టార్టింగ్లోనే స్టోర్ చేసేస్తాం కాబట్టి పీటీఆర్ లోపల 100 ఉండింటుంది. అప్పుడు దీన్ని పాయింట్ చేస్తూ ఉండింటుంది, రైట్? వైల్ పీటీఆర్ టు నెక్స్ట్
నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు మనం ట్రావర్స్ చేయాల. అప్పుడు ట్రావర్సింగ్ కోసం మనకు తెలిసిన లాజిక్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, రైటే కదా, అవునా? సరే, ఇట్లా ట్రావర్స్ చేపిస్తే పీటీఆర్ మాత్రమే ముందుకెళ్తుంది. నాకు పీటీఆర్తో పాటు ఎవరు వెళ్ళాలా? క్యూ కూడా పోవాలా. కాబట్టి ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అని కూడా రాస్తాను. పీటీఆర్లో ఏదైతే ఉంటుందో క్యూలో కూడా అదే వస్తుంది, రైటే కదా, ఓకేనా? చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ పీటీఆర్ టు నెక్స్ట్, పీటీఆర్లో ఎంత ఉంది? 100 టు నెక్స్ట్ ఎంత ఉంది? 200 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. కాబట్టి పీటీఆర్లో 100 ఉంది, ఆ 100ని తెచ్చి క్యూలోకి స్టోర్ చేస్తుంది, అంటే ఇది కూడా దీన్నే పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు 100 టు నెక్స్ట్ ఎంత ఉంది నా దగ్గర? 200, 100 పోయి 200 వస్తుంది, ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది, రైటే కదా. నెక్స్ట్ మళ్ళీ మనకి లూప్ రిపీట్ అవుతుంది. 200 టు నెక్స్ట్ ఎంత ఉంది నా దగ్గర? 300 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. లోపలికి వస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్, క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అంటే పీటీఆర్లో ఎంత ఉంది? 200, ఇక్కడ 100 పోయినాక ఎంత వస్తుంది? 200, ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, 200 టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర? 300, అప్పుడు ఇక్కడ 200 పోయినాక ఎంత వస్తుంది? 300, ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 300 టు నెక్స్ట్ ఎంత ఉంది? 400 నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అన్నప్పుడు ఇక్కడ 200 పోయినాక ఎంత వస్తుంది? 300, ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్, అప్పుడు 300 టు నెక్స్ట్ ఎంత ఉంది మనకి? 400, అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ మనకి క్రియేట్ అవుతుంది. పైకి వస్తే 400 టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర? నల్ నాట్ ఈక్వల్ టు నల్, ఫాల్స్. ఇంకా వైల్ లూప్ లోపలికే ఎంటర్ కాదు, అంటే నాకు ఇంకా ట్రావర్సింగ్ అనేది ఆగిపోతుంది, ఓకేనా? మీరు చూసుకున్నట్లయితే పీటీఆర్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది, క్యూ దాని ముందర నోడ్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు డిలీషన్ జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ రైట్ లింక్స్. నాకున్నది లెఫ్ట్ లింక్స్ మాత్రమే, రైట్ లింక్స్ లేవు, కాబట్టి ఓన్లీ వన్ లింక్ని మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఆ లింక్ ఏందో చూడండి, ఈ పార్ట్ మనకి నల్ కావాలా, ఇది లేనప్పుడు, అవునా? దీన్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు? క్యూ, అంటే క్యూ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కావాలా. ఏం రాస్తున్నాం మనం? క్యూ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు క్యూ టు నెక్స్ట్లో 400 ఉంది, ఆ 400 పోయినాక ఎంత వచ్చేస్తుంది? నల్ వస్తుంది, అంటే ఈ లింక్ మనకి బ్రేక్ అయిపోతుంది. ఇంకా దీనికి లెఫ్ట్ లింక్స్ లేవు, రైట్ లింక్స్ కూడా లేవు, కాబట్టి మీరేం రాసేయచ్చు? ఫ్రీ పీటీఆర్, అంతే, ఓకేనా? ఏం డౌట్స్ ఏం లేవు కదా, క్లియర్ కదా, రైటేనా? సో ఈ ప్రోగ్రామ్కి కాంప్లెక్సిటీ చూడండి, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలా, అవునా? ట్రావర్స్ చేస్తున్నామంటే ఒక్కొక్క నోడ్ని నావిగేట్ చేస్తూ ముందుకు వెళ్దాం, అంటే అన్ని నోట్స్ని కవర్ చేసినట్లే కదా. అప్పుడు కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? O(1). ఇప్పుడు నా దగ్గర 5 నోట్స్ ఉన్నాయి, 5 టైమ్స్ ట్రావర్సల్, 10 నోట్స్ ఉన్నాయి, 10 టైమ్స్ నావిగేట్ చేయాలా, కాబట్టి n టైమ్స్ మీరు ట్రావర్స్ చేస్తారు. అప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? O(n). ఓకేనా? ఎన్ని పాయింటర్స్ కావాలా? పీటీఆర్ కూడా కావాలా, ఇంకా క్యూ కూడా కావాలా. సో చూడండి, ప్రోగ్రామ్ రాస్తున్నాను ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్ లోపల ఎంత స్టోర్ చేసుకున్నా నేను? హెడ్. దాంతోపాటు స్టార్ క్యూ అని కూడా ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటాను. అక్కడ క్యూవే కాదు, ఏదైనా నేమ్ మీరు పెట్టుకోండి, ఓకేనా? టెంప్ ఏదో ఒకటి పెట్టుకోండి, క్యూ అని నేను అనుకున్నాను, క్లియర్? నెక్స్ట్ ఈ 2 సిచ్యువేషన్స్ నేను ఆల్రెడీ లాస్ట్ ప్రోగ్రామే కదమ్మా, మళ్ళీ అప్పుడే రాసి పెట్టేసినాను. హెడ్ ఈజ్వల్ టు నల్ అయినప్పుడు లిస్ట్ ఈజ్ ఎంటీ, హెడ్ టు నెక్స్ట్ ఈజ్వల్ టు నల్ అయినప్పుడు హెడ్ని నల్ చేయాలా, ఫ్రీ పీటీఆర్ చేయాలా. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్, అంటే ఈ సిచ్యువేషన్లో
ఫస్ట్ మనం పీటీఆర్ని క్యూని ట్రావర్స్ చేపియాలా, రైట్? సో ఎలా రాస్తారో ఆల్రెడీ మన దగ్గర పీటీఆర్లో హెడ్ ఉంది కాబట్టి ఎల్స్ బిగిన్ వైల్ పీటీఆర్ టు నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ట్రావర్స్ చేయాలా. దాంతోపాటు క్యూని కూడా తీసుకెళ్ళాలా. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. ముందుకు వెళ్ళడం కోసం, నెక్స్ట్ నోడ్కి వెళ్ళడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. వైల్ లూప్ని క్లోజ్ చేసేస్తాను. ఇక్కడికి 2 పాయింటర్స్ నాకు పాయింట్ చేస్తూ ఉంటాయి, రైట్? ఫస్ట్ లెఫ్ట్ లింక్ని రిమూవ్ చేస్తాను. అప్పుడు ఏమని రాస్తారు మీరు? Q2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఇంకా లింక్స్ ఏం లేవు కాబట్టి ఫ్రీ పీటీఆర్. ఎల్స్ని క్లోజ్ చేస్తాను, ఫంక్షన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇది మా డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎండ్ ఆఫ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్ డిలీట్ అండర్స్కోర్ మిడిల్ లేదా డిలీట్ అండర్స్కోర్ స్పెసిఫిక్ లొకేషన్ ఏదో ఒకటి అనుకోండి, అది చూద్దాం. ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.